క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకున్నాం రూమ్స్ తప్పకుండా ఇప్పుడు అంటే చాలామంది డోనార్స్ ఇప్పటికే కాటేజీలు కట్టి ఉన్నారు. అందులో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున మీరు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి వచ్చే దాంట్లో సరే తెలుగు వాళ్ళం భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే 50-60% పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద, ఎందుకంటే చాలామంది మా మిత్రులు నార్త్ ఇండియా నేను పార్లమెంట్ మెంబర్ చేసిన కాబట్టి అరే మల్లికార్జున్కి పాస్ జానా మల్లికార్జున్ అంటారు, మల్లికార్జున్కి పాస్ జానా అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వాళ్ళు నేరుగా. అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజీలు కూడా నిర్మాణం కావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహకరించాలి. శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా కాటేజీలు నిర్మించుకోవాలి. వచ్చే భక్తులకు సరిపోయాలి. ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో నిన్న ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం పుష్యమి నక్షత్రం, ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం, ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం. సో లక్షలాది భక్తులు వస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్నీ చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా దే ఆర్ మేనేజింగ్, ట్రైన్ టు మేనేజ్. భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు ఇబ్బంది అయినా మంచి అయినా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కొరకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా కేంద్రం మన బడ్జెట్ ప్రవర్తించింది, కానీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. దానిపై మీరేవారు అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా పక్క అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కు నిధులు రావాలని చాలా సందర్భాలు కూడా నిధులు రావాలి. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరుపడ్డ రాష్ట్రాలు. కేంద్రం అనేటువంటిది తెలంగాణ మీద శీతకన్ను పెట్టింది, ₹1 కూడా ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించి రెండు రాష్ట్రాలకు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతాలకు విభజన హామీల మేరకు అవన్నీ కూడా అమలు చేయాలి. అది విద్యుత్ ఉత్పాదన కావచ్చు, లేకపోతే వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, పారిశ్రామికీకరణగా కావచ్చు, ఇరిగేషన్ పరంగా కావచ్చు, ఏ రంగంలోనైనా ప్రభుత్వం అనేటువంటిది కేంద్రం ఫెడరల్ సిస్టంలో, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఫెడరల్ సిస్టంలో ఇప్పుడు మేము రూపాయి పన్ను కడితే మా 43% తిరిగి వస్తూ ఉన్నది. అదే వేరే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం రూపాయి కడితే ₹7 వాళ్ళకి వాపసు పోతుంది డెవలప్మెంట్ పేరు మీద. ఈ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనసభలో తీర్మానం చేసినాం, కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది. ఆ విధంగా కేంద్రం తెలంగాణను నిధులు ఇవ్వాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నిధులు ఇవ్వాలి. సదరన్ స్టేట్స్కి సంబంధించి పక్కా అభివృద్ధికి సంబంధించి అన్ని అభివృద్ధికి చెందిన విధంగా మనం ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొద్దిగా ప్రోగ్రెస్ ఉన్నాం. మనం హార్డ్ వర్కింగ్ పీపుల్, స్మార్ట్ వర్కింగ్ పీపుల్, ఇవాళ మనం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందనేది గొంతెత్తి తిప్పినాం. బరాబర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఇద్దరు కేంద్ర మంత్రులను మా రాష్ట్రం నుంచి వాళ్ళ మీద బరాబర్ ఒత్తిడి చేస్తాం. రాష్ట్రానికి నిధులు తీసుకురావాలనే బాధ్యతను వాళ్ళ మీద భుజస్కంధాల మీద ఉందని మేము బరాబర్గా చెప్తాం. సార్, మొన్న జరిగిన రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమందికి చేరిన కాంగ్రెస్ నాయకులకు మిగతా వాళ్ళకి చేరలేదని ఒక కామెంట్ చేశారు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ₹1,00,000 మొదటి దశ వాళ్ళలాగా ₹1,00,000 5 కిస్తులో లేలే, 2 లక్షలు చేస్తామని చెప్పి ₹1,00,000 లోపల ఉన్నటువంటి 99,999 రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేసేసాం. దాని తదుపరి మొన్న ₹1,50,000 ఉన్న వాళ్ళందరికీ పేమెంట్ చేసినాం. ఇప్పుడు వారం 10 రోజుల లోపల 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ పేమెంట్ చేస్తాం. అది చేయకముందే అట్లా మాట్లాడితే వాళ్ళ అవివేకం. దాని తదుపరి మేము ఒకటే మాట చెప్తాము, మేము ఒక కటాఫ్ డేట్ పెట్టుకున్నాం. ఆ డేట్ ప్రకారంగా అప్పటికి మేము ఆ డేట్ పెట్టుకోవడానికి 5 సంవత్సరాల కాలం పడుతుంది. టీఆర్ఎస్ పరిపాలించిన 2018 నుంచి 2023 డిసెంబర్ 9 దాకా ఈ యొక్క కాల పరిమితిలో ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ మేము మాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎటువంటి ఆప్షన్ ఇచ్చినాం, ఒకవేళ ఎవరికైనా రాలేదని అనుకుంటే అక్కడుండే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చెప్తే రీజన్ చెప్తారు. రాలేదు ఎందుకు అంటే ఒకవేళ ఏం పొరపాటు ఉంటే వెంటనే కరెక్షన్ చేసి పేమెంట్ చేసేస్తాం. దట్ ఆప్షన్ ఈజ్ దేర్ ఓపెన్. ఇవాళ మేము విద్యుత్ 200 యూనిట్లు ఇస్తున్నాం. కొంతమంది ఆనాడు మేము ప్రజాపాలన కింద పెట్టినప్పుడు అప్లికేషన్లను సక్రమంగా పెట్టలేదు, ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయలేదు.
వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చిన ప్రతి మండల ఆఫీసర్ ఒకటి, మళ్ళీ ప్రజాపాలన కౌంటర్ ఓపెన్ చేసినాం. 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి వాళ్ళకు కూడా ఓపెన్ చేసినాం. ఉచిత బస్సు నడుస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు నడుస్తూ ఉంది. రేపు ప్రతి నియోజకవర్గం 3500 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలువ నిధులతో అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది సర్ప్లస్ ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి మేము బ్యాలెన్స్ షీట్ను బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిధులు లేవి కారణంగా ఇంకొన్ని కార్యక్రమాలు జాప్యం జరుగుతుండొచ్చు. బట్ ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వచనం కావచ్చు, లేదా బాలకర్ణ యాదేవి లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కావచ్చు, భద్రకాళి కావచ్చు, అన్ని రకాల ఆ భగవంతుని ఆశీర్వచనంతో 100%గా మా ఆశీర్వచనాన్ని పూర్తి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాగానే ఇన్ని హామీలు అమలైనాయి. భవిష్యత్తులో కూడా అన్ని హామీలు అమలు చేసే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వచనం ఉంటుంది. ఆర్థికంగా పరిపాలించే మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉంది. దుబారా తక్కువ చేస్తాం, అవినీతి తక్కువ చేస్తాం, దుర్వినియోగం చేసి దుర్వినియోగం లేకుండా చేసి ఈరోజు నిధులు తీసుకొచ్చాడు ప్రయత్నం. నేను కూర్చుని అక్కతో జాగ్రత్తగా ఉండి ఇక్కడ కూర్చొని ఆడికి వచ్చిన వాళ్ళు నమ్ముకుంటే నేను బతుకు బస్ స్టాండ్ అని అంటే ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఉండబడేటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక చర్చ జరుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఉండి మోసం చేసిపోయి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విమర్శించేదాంట్లో నాయకత్వాన్ని విమర్శించేదాంట్లో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇక్కడ దాకా మొన్న ఉండి ఇట్లా బలలు కొట్టిపోయిన వాళ్ళే ఆడిపోయి మళ్ళీ అట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండి మళ్ళీ నేను ఎప్పుడు ఇటుపెట్టిపోతున్నారు అని ఆ భావన వచ్చేదని తప్ప ఎవరిని కూడా మహిళల పట్ల కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు మహిళలు మేమెందుకు అవమానపడతాం. ఆనాడు అదే సభల ఒక గిరిజన మహిళను పట్టుకొని నాలెడ్జ్ లేదని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసింది కొంత సభ్యులు. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సభ లోపల అనేక అంశాలు జరుగుతాయి. దాన్ని అంతసేపు రాజకీయంగా పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. దానికి కౌంటర్ పార్టీ చేసినారు, మీరు మైకి చేయడానికి సిద్ధంగా ఉంటారు, తర్వాత బయట చేసినారు. ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. అక్కడెక్కడ కూడా అన్పార్లమెంటరీ కానీ ఎవరికి కించపరిచే విధంగా కాదు. మమ్మల్ని మోసం చేసి పేరు మీరు కూడా జాగ్రత్తగా ఉండవని చెప్పేటువంటి భావన ఇది పొలిటికల్ లాంగ్వేజ్. సార్ ఇప్పుడు ఇక్కడ పెన్షన్ 4000 చేశారు, మనకు అక్కడ చేస్తామని ఇంకా పెంచలేదు కదా, దాని మీద కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు మనిషికి ఎప్పుడు కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. కాకపోతే ఒకడానికి ఒక కార్యక్రమం చేసుకుంటూ అవుతాం. ఇప్పుడు ఇక్కడ మహిళలకు బస్ స్టాండ్ కాలేదు, ఎవరు ఒక్కొక్క అంటే ప్రయారిటీస్. మేము తప్పకుండా మా దగ్గర ఉండేటువంటి పరిస్థితుల వల్ల మేము రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం చేసుకున్నాము. మేము 205 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. మేము ఉచిత మహిళల బస్సు ఇచ్చినాము, ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చినాము, రేపు పొద్దున 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, ఇంకా ఇందిరా మిడ్లీ పోతా ఉన్నాం. ఇట్లా ఈ కార్యక్రమాలు ప్రయారిటీస్ ప్రకారం పెన్షన్ వల్ల వికలాంగులు వృద్ధులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సార్, వాళ్ళు చాలా యూఆర్ రైట్. తప్పకుండా మా ప్రభుత్వం ఆ దిశలో కొంత ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్ల వల్ల ఆలస్యం జరిగిన ఆలస్యమే తప్ప దాన్ని ఇవ్వకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న మధ్యన హైదరాబాద్ వచ్చినప్పుడు 2 ముఖ్యమంత్రులు, అందులో నేను కూడా ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నా, తెలంగాణకు సంబంధించి కొన్ని శాస్త్రీయంగా అంటే ఇద్దరు మాట్లాడుకొని కప్పు నాది సాసర్నేది, సాసర్నాది కప్పునిది అనే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితులు ఉన్నాయని పరిష్కారం చేసుకుంటారు అధికారులు. సానుకూలంగా విభజన హామీలు పరిష్కారం చేసుకొని 2 రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా, ప్రజల ఆకాంక్షలకు ఎటువంటి సెంటిమెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఇద్దరు కూడా కలిసి తెలుగు గొంతుగా కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన కొద్ది జరుగుతోంది. అందులో వాళ్ళు కూడా ముందుకొచ్చారు, మేము కూడా ముందుకొచ్చారు. ఈ సహృద్భ వాతావరణంతో 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న చిన్న చిన్న అంశాలు, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలుస్తాను. అట్లా ఇష్యూస్కి సంబంధించి అన్ని రిజాల్వ్ చేసుకొని 2 రాష్ట్రాల అభివృద్ధి దిశ లోపల 2 ప్రభుత్వాలు, వ్యక్తుల కంటే 2 ప్రభుత్వాలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయం లోపల ఐక్యంగా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్. కాస్త ఈ లింగాల గట్టు దగ్గర కూడా క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.